హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఓల్డ్ బ్లౌజ్‌తో. మనకి ఎక్కువ ఫ్రంట్‌లో పార్ట్‌లో మనకి ఎక్కువ హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ చంక పార్ట్‌లో అలా రాకుండా ముడతలు రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్‌ని మనం మిడిల్‌కైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది సైడ్ ఎడ్జెస్‌లో తక్కువైనా సరే క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కింద ఎడ్జెస్ అనేది స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ప్రతి హ్యాండ్స్‌కైనా సరే. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు టైలరింగ్ క్లాసెస్ ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా తెలియచేయొచ్చు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా మనం ఒక 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి ఈ విధంగా. హ్యాండ్ లూజ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా చూసుకోండి. ఈ విధంగా సాగి కరెక్ట్‌గా చూసుకొని లూజ్ అయితే మార్కింగ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అయితుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్‌ట్రా అనేది కరెక్ట్‌గా చూసుకొని పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని మనం క్లాత్‌ని కట్ చేసిన తర్వాత అయినా డ్రా చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా క్లాత్‌ని. ఇప్పుడు పైనుంచి మనం ఎలా లోతు తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్‌తో తీసుకోండి. లేదా నార్మల్ స్కేల్‌తో అయినా మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండవు కాబట్టి నార్మల్‌గా మీకు ఏ విధంగా అయితే చేసుకోవాలో మార్కింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ½ ఇంచ్ స్ట్రెయిట్ తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక పార్ట్ పొడవు ఎంత అయితుందో ఈ విధంగా లోతైతే డ్రా చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకోవడం కోసం ముందు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్‌నయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రా క్లాత్‌ని జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా స్ట్రెయిట్‌గా వేసుకోండి సైడ్ ఎడ్జెస్‌లో. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా ఉండే విధంగా ముందు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని హ్యాండ్ జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్‌ట్రా అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది పెంచుకోవాలి. ఎందుకంటే 2 జాయిన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్‌లో క్లాత్ తగ్గిపోతుంది లూజ్ వచ్చి. కాబట్టి ఒక 2 ½ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా తీసుకొని ఈ విధంగా అయితే క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్‌గా కట్ చేస్తున్నాను. అప్పుడు మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. షోల్డర్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పార్ట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మన షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా చూసుకోండి. ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్‌గా జాయింట్ దగ్గరికి వచ్చే విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం. 2 హ్యాండ్స్‌కి కూడా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది లోపల డ్రా చేసుకోవాలి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఈ షోల్డర్ ఇక్కడ స్ట్రెయిట్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్‌కి కరెక్ట్‌గా మిడిల్ ఎంత ఉందో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. స్టార్టింగ్ సన్నగా తీసుకోవాలి. అలాగే ఎండింగ్ కూడా సన్నగా తీసుకోవాలి. మీకు అప్పుడే మనకి లోతు తీయడం వల్ల మెయిన్ పార్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి. షేప్ పర్ఫెక్ట్‌గా రావాలన్నా మనం కరెక్ట్‌గా ఈ విధంగా అయితే లోతైతే 2 హ్యాండ్స్‌కి కూడా ఒక సైడ్‌కి వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సన్నగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతైతే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది హ్యాండ్స్ అనేది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ తెలియచేయండి. మీకు డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్.